ఫ్రెండ్స్ మనం చాలాసార్లు ఫ్లాగ్షిప్ కిల్లర్ అని చెప్పేసి చాలా రకాల మొబైల్స్ గురించి వింటూ ఉంటాం కదా. ప్రజెంట్ అటువంటి ఒక మొబైల్ నా చేతిలో ఉంది, అదే నథింగ్ 2. సో మరి లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన నథింగ్ 1 అనేది చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో మరి ఈసారి నథింగ్ 2 మొబైల్ ఎలా ఉండబోతుంది అనేది ఫటాఫట్ అన్బాక్సింగ్ చేద్దాం. సో మరి దీని స్పెసిఫికేషన్స్ అనేవి ఎలాగో అదిరిపోయే విధంగా ఉన్నాయి. దాంతో పాటే లాస్ట్ టైం వీళ్ళు గ్లిఫ్ ఇంటర్ఫేస్ తీసుకొచ్చారు కదా, సో దాంట్లో మనకు చాలా రకాల కంప్లైంట్స్ ఉంటాయి. అంటే ఓన్లీ అవి లైట్స్ మాత్రమే వెలిగే విధంగా పనిచేస్తున్నాయి, దేనికి పనిచేయట్లేదు అని నన్ను చూసారా. సో దానికి సమాధానం ఇస్తూ వాళ్ళు ఈసారి ఈ మొబైల్ లాంచ్ చేశారు. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి ఈసారి వీళ్ళు తీసుకొచ్చిన మొబైల్లో ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే నథింగ్ ఫోన్ 2 మొబైల్. మరి వీళ్ళ ప్యాకేజింగ్ చూసినట్లయితే ప్యాకేజింగ్ లాస్ట్ టైం లాగానే మనకు వీళ్ళు యూనిక్ ఇచ్చారు. మరి బాక్స్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కూడా ఎటువంటి స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు, అందరిలాగా మేము కాదు అని. సో ఇక్కడ మా రూటే సపరేట్ అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. సో మరి ఇక్కడ ఈ సీల్ ఇచ్చారు కదా, దీన్ని మనం బ్రేక్ చేసేద్దాం. ఎటువంటి కత్తి కానీ చాకు కానీ ఏం అవసరం లేదు, చాలా ఈజీగా అయితే దీన్ని మనం ఇలా ఓపెన్ చేయొచ్చు. సో లోపల వైపు వైట్ కలర్ బాక్స్ ఉంది. మరి ఈ బాక్స్ని ఓపెన్ చేయాలా మరి. సో ఇలా ఓపెన్ చేసిన వెంటనే వావ్, చూడండి ఇక్కడ మనకు లోపటి వైపు ప్యాకేజింగ్ కూడా వీళ్ళు యూనిక్గానే ట్రై చేశారు. మరి దీని లోపటి వైపు గురించి మాట్లాడినట్టయితే యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ని వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. డిజైన్ బై నథింగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు సిమ్ ఎజెక్టర్ చూసారా, ఇది కూడా స్టైలిష్గానే ఉంది. ఇది కూడా ట్రాన్స్పరెంట్గానే ట్రై చేశారు లాస్ట్ టైం లాగానే. నెక్స్ట్ ఇంకొక ప్రత్యేకత ఏంటి తెలుసా, వీళ్ళ ఛార్జింగ్ కేబుల్, దీన్ని కూడా వీళ్ళు వదలలేదు. దీన్ని కూడా ఇక్కడ వీళ్ళు ట్రాన్స్పరెంట్గానే డిజైన్ చేశారు. దీని లోపల మనకు నథింగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు చూడండి. సో ఇది టైప్ సి టు టైప్ సి కేబుల్, చాలా స్టైలిష్గా ఉంది, చాలా సాలిడ్గా ఉంది. ఇక్కడ సిమ్ ఎజెక్టర్ పెట్టుకునే ఇదేదైతే ఉంటుందో, ఈ బాక్స్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా వీళ్ళు స్టైలిష్గానే డిజైన్ చేశారు. నెక్స్ట్ అసలు విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ లోపల వైపు మనకు మొబైల్ని ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ని మనం ఇట్లా తిప్పి దీన్ని సైడ్కి పెడదాం. కవర్ పైన చూసారా, ఇక్కడ ఇంకొక నోట్ ప్రొవైడ్ చేశారు. ఎర్త్ ఫస్ట్ ఫోన్ బ్రాకెట్లో 2 అని చెప్పేశారు. 53 పార్ట్స్ మేడ్ విత్ సస్టైనబుల్ మెటీరియల్స్, ఇట్స్ ప్యాకేజింగ్ ఈజ్ ప్లాస్టిక్ ఫ్రీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనం దీన్ని సీల్ తీయొచ్చు. దానికంటే ముందు ఇక్కడ చూడండి, వాల్యూమ్ రాకర్ కోసం, పవర్ ఆన్ కోసం, దాని తర్వాత పవర్ ఆన్ని 3 సెకండ్స్ పట్టుకుంటే ఆన్ అవుద్ది. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకు సిమ్ కార్డ్ ఇచ్చారు అని చెప్పేసి ఓపెన్ చేయకముందే మనకు తెలిసే విధంగా వీళ్ళు దీన్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఈ స్టిక్కర్ని అయితే నేను ఇలా రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసిన వెంటనే లోపల వైపు మనకు మొబైల్ని ప్రొవైడ్ చేశారు. సో ఫ్రంట్ సైడ్ నుంచి అయితే అంతా మామూలే, కాకపోతే బ్యాక్ సైడ్ నుంచే అసలు కథ ఉంటుంది వీళ్ళది. సో ఈసారి వీళ్ళు దీన్ని డిజైన్ని బాక్సీ షేప్లో కాకుండా మనకు ఐఫోన్ 6 ఉంటుంది చూసారా, అటువంటి డిజైన్ తోటి అయితే వీళ్ళు దీన్ని తయారు చేసినట్టు మనకి ఇక్కడ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నథింగ్ అని చెప్పేసి బ్రాండింగ్ ఉంది. దాని తర్వాత ఇక్కడ ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో దీనిలో కూడా మనకు కొంచెం చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు 2 కెమెరాస్ కనిపించేస్తున్నాయి. మరి 50 మెగాపిక్సెల్ అని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఇటు సైడ్ చూడండి పవర్ ఆన్ బటన్ ఉంది. దాని తర్వాత వాల్యూమ్ రాకర్స్ని ప్రొవైడ్ చేశారు. పై వైపు నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. కింది వైపు నేను ఇంతకుముందు చెప్పినట్టు స్పీకర్ గిల్స్, తర్వాత టైప్ సి పోర్ట్, సిమ్ ట్రేని ప్రొవైడ్ చేయడం జరిగింది. మొబైల్ చేతిలో పట్టుకుంటే చాలా స్టైలిష్గా అనిపిస్తుంది, మనకి ఏదో బల్కీగా ఉన్నట్టయితే అనిపించట్లేదు. బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఇక్కడ మనకు గ్లాస్ బిల్డ్ తోటి ఈ మొబైల్ కనిపిస్తుంది. మరి మొబైల్ని బూట్ చేసేద్దాం. నథింగ్ పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని రావడం మీరు గమనించవచ్చు. మరి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఈసారి స్పెసిఫికేషన్స్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు. స్నాప్డ్రాగన్ 778G దగ్గర నుంచి మొదలు పెడితే వీళ్ళు స్నాప్డ్రాగన్ 8 Gen +1 ప్రాసెసర్ వరకు అయితే రావడం మనం గమనించవచ్చు. మొబైల్ బూట్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. మనం ఫస్ట్ నుంచే ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. నేను నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేసాను. ఇక్కడ ఇన్సర్ట్ ఏ వ్యాలిడ్ ఇండియా సిమ్ కార్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ద డివైస్ రిక్వైర్డ్ ఏ సిమ్ కార్డ్ ఫ్రమ్ యాన్ ఇండియన్ నెట్వర్క్ ప్రొవైడ్, ప్లీజ్ ఇన్సర్ట్ ద సిమ్ కార్డ్ టు కంటిన్యూ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ నాకు పెద్ద ట్విస్ట్ అనిపించింది. మరి సిమ్ కార్డు వేయందే మరి మనం బ్యాక్ ముందడికి వెళ్ళడానికి లేదనుకుంటా, ఎందుకంటే ఇక్కడ మనకు నెక్స్ట్ బటన్ కూడా ప్రొవైడ్ చేయలేదు. సో మరి సిమ్ ట్రేని బయటికి తీద్దాం. బయటికి తీసి నా దగ్గర ఉన్న సిమ్ని ఇన్సర్ట్ చేస్తాను. సిమ్ కార్డ్ని ఇన్సర్ట్ చేసేసాను. మరి ఇక్కడ నెక్స్ట్ బటన్ వస్తుందో చూద్దాం. సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత సిమ్ కార్డ్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ మనకు ఆన్లైన్లో సెటప్ చేసేసుకోవచ్చు, ఆఫ్లైన్లో చేయొచ్చు. కాబట్టి ప్రజెంట్ నేను ఇక్కడ సెటప్ ఆఫ్లైన్ అనే ఆప్షన్ తీసేసుకొని యాక్సెప్ట్ బటన్ ప్రెస్ చేసేసి ఇక్కడ ఒక పిన్ కోడ్ ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫింగర్ ప్రింట్ సెటప్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మనం ఫింగర్ ప్రింట్ని కూడా సెటప్ చేద్దాం. దీని యానిమేషన్ కూడా నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ డన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మనల్ని నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయమని అడుగుతుంది.
ఇక్కడ సిస్టమ్ నావిగేషన్ అంటే మనకి ఎలా కావాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే అది అప్ అండ్ డౌన్ ఎలా యూజ్ చేయాలి, యాప్స్లోకి ఎలా వెళ్ళిపోవాలి అనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో మరి బూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మనకు గ్లిఫ్ ఇంటర్ఫేస్ మీరు చూడొచ్చు ఎలా వస్తుంది అనేది. మరి నెక్స్ట్ ఇక్కడ మనకు కాల్స్ వచ్చినప్పుడు డిఫరెంట్ ఇంటర్ఫేస్, దాని తర్వాత ఎసెన్షియల్ నోటిఫికేషన్స్ వస్తాయి చూసారా, ఆ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఇది మాత్రమే వెలుగుద్ది అన్నట్టు. అంటే మనం దాన్ని సెట్ చేసేసుకోవచ్చు. అంటే మనకు మీ బాస్, మదరో, ఫాదరో, గర్ల్ ఫ్రెండో కాల్ చేసినప్పుడు ఆ ఫోన్ మనం పక్కా ఎత్తాలి అనుకున్నప్పుడు ఇది వెలుగుద్ది అన్నట్టు. అంటే మనకు చాలా రకాల కాల్స్ వస్తాయి, ఇంపార్టెంట్స్ కాల్ కోసం ఇది పెట్టేసుకోవచ్చు. అదొకటి నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఏంటి అంటే గ్లిఫ్ టైమర్ అని చెప్పేసి వీళ్ళు ఒక ఆప్షన్ ఇంట్రడ్యూస్ చేశారు. జనరల్గా మనకు టైమర్ పెట్టుకుంటే ఇక్కడనే కనిపిస్తూ ఉంటుంది, కాకపోతే ఇక్కడ చూడండి మనకి ఈ లైట్ ఏదైతే ఉంటుందో ఈ లైట్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ వస్తుంది అన్నట్టు. ఇలా తగ్గుకుంటూ వస్తే మన టైం అయిపోతుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి లాస్ట్ టైం ఇవి మనం ఓన్లీ రింగ్ టోన్స్ పెట్టుకున్నప్పుడు వెలగడానికి మాత్రమే యూజ్ చేసిన లైట్స్ అనేవి ఈసారి దాన్ని పనికొచ్చే విధంగా వీళ్ళు తీర్చిదిద్దారు. ఇక మనకి ఇక్కడ చూజ్ యువర్ విజువల్ స్టైల్ అని చెప్పేసి ఉంది. మరి ఇది తీసుకుందాం. ఫినిష్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మనకు ఇది బూట్ అయిపోయింది, ఇలాగ అనిపిస్తుంది. ఇక్కడ మీరు టైమర్ చూడొచ్చు. టైమర్ కూడా మనకు చాలా స్టైలిష్గా అనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ మనం యూట్యూబ్లోకి వెళ్ళాలన్నా లేకపోతే జీమెయిల్లోకి వెళ్ళాలన్నా అవన్నిటి కోసం సపరేట్గా ఇచ్చేసారు. డైరెక్ట్ గూగుల్ మీట్లోకి వెళ్ళిపోవచ్చు, ప్లేస్టోర్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ కాల్స్ మాట్లాడడానికి ఇవన్నిటికైతే ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. పైనుంచి మనం ఇలా కిందికి స్వైప్ చేసినట్టయితే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ గ్లిఫ్ ఇంటర్ఫేస్ అనేది ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి సపరేట్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తారు. బ్లూటూత్ ఆన్ ఆఫ్ చేయడానికి బటన్ అయితే చాలా పెద్దగా ఉంది. దాని తర్వాత ఇక్కడ వ్యాలెట్ అని చెప్పేసి ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. ఆటో రొటేట్ని ఇక్కడ నుంచి మనం ఆన్ ఆఫ్ చేసేయచ్చు. బ్యాటరీ సేవర్ ఒకటి ప్రొవైడ్ చేశారు. నియర్ బై షేర్ ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. ఏరోప్లేన్ మోడ్ ఉంది, హాట్స్పాట్. అంతేకాకుండా ఇక్కడ మనకు గ్లిఫ్ టైమర్ని కూడా ప్రొవైడ్ చేశారు. అలారాన్ని ప్రొవైడ్ చేస్తారు. డార్క్ థీమ్ని ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, ఎన్ఎఫ్సి, దాని తర్వాత ఇటువంటి ఆప్షన్స్ అనేవన్నీ డైరెక్ట్ మనకి ఇక్కడ నుంచే ఉన్నాయి. వీటిని అవసరం అనుకుంటే మనం కస్టమైజ్ చేసుకొని ఈ డాటా సేవర్ లేకపోతే మైక్ యాక్సెస్, స్టోరేజ్ ఇటువంటి వాటిని కూడా మనము యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనం డైరెక్ట్ దీని సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి దీని ఓఎస్ వర్షన్ గురించి మాట్లాడదాం. కిందికి వెళ్ళిపోయాను. అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి మనకు ఇది 8+ Gen 1 ప్రాసెసర్తో రావడం మనం గమనించవచ్చు. 50+50 మెగాపిక్సెల్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఏదో నామమాత్రంగా ఒక 4 కెమెరాలు ఇచ్చి అందులో ఒకటి 2 మెగాపిక్సెల్ ఇచ్చే బదులు అన్ని కంపెనీస్ ఇదే మెథడ్ని ఫాలో అవుతే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడ 50+50 అంటే చాలా సూపర్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ నథింగ్ ఓఎస్ 2.0.0 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 512GB స్టోరేజ్ తోటి, 12GB ర్యామ్ తోటి, 4700 mAh బ్యాటరీ. లాస్ట్ టైం 4500 mAh బ్యాటరీ ఉండే, ఇక్కడ ఇంప్రూవ్ చేశారు. 6.7 ఇంచెస్ ఓఎల్ఈడి స్క్రీన్. దాని తర్వాత ఇక్కడ అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 13 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ప్రతిదీ కూడా మనకు చాలా యూనిక్గా కనిపిస్తుంది. ఇక్కడ హైలైట్ ఏంటి అంటే స్నాప్డ్రాగన్ 8Gen+1 ప్రాసెసర్ లేకపోతే 8+ Gen 1 ప్రాసెసర్ ఏదైనా మనకు ఒకటే. మరి దాని నుంచి బయటకు వచ్చి కింద నుంచి ఇట్లా పైకి స్వైప్ చేసేస్తే ఇక్కడ చూడండి మనకు ఈ ఐకాన్స్ అనేవి ఇలా కనిపించేస్తున్నాయి. అంటే నేను తీసుకున్న కలర్ ఇలాంటిది. సో మరి ఇక్కడ మనం వేరేది కావాలంటే వేరేది కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నథింగ్ ఎక్స్ అని చెప్పేసి ఒక యాప్ని ప్రొవైడ్ చేశారు. దీన్ని యూజ్ చేసి మనం డైరెక్ట్ మన దగ్గర ఉండే బడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడొచ్చు. ఇప్పుడు నా దగ్గర ఇవ్వండి బడ్స్ ఉన్నాయి బ్లాక్ కలర్లో. దీన్ని ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ కనెక్ట్ పేర్ అని చెప్పేసి ఆప్షన్ రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో దీన్ని పేర్ చేసేసి ఇక్కడ మనము సెటప్ ప్రాసెస్ని కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో చాలా ఈజీగా అయితే పేరింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. మరి దీన్ని సైడ్కి ఉంచేసి ఒకసారి సెట్టింగ్స్లోనే మనకు వేరే మొబైల్స్తో పోల్చుకున్నట్టయితే దీనిలో ఉండే ప్రత్యేకత ఏంటి అంటే గ్లిఫ్ ఇంటర్ఫేస్ కదా, ఆ గ్లిఫ్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఉంది చూడండి గ్లిఫ్ ఇంటర్ఫేస్ అని. దీనిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనము నోటిఫికేషన్ కోసం, తర్వాత రింగ్ టోన్ కోసం ప్రతిదాన్ని ఇట్లా సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు కొన్ని డిఫాల్ట్ రింగ్ టోన్స్ ఉన్నాయి. లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే ఈసారి వీళ్ళు చాలా రింగ్ టోన్స్ని యాడ్ చేశారని చెప్తున్నారు. లేదా మన ఓన్ సౌండ్ని కూడా మనం పెట్టేసుకోవచ్చు. నేను ఇది పెట్టుకున్నాను. ఇది పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఎలా వస్తుంది అనేది లైటింగ్. సో నాకైతే చాలా అట్రాక్టివ్గా అనిపించాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వైబ్రేట్ అవుతున్నాయి. వైబ్రేషన్ కూడా చాలా బాగుంది. మనకు ఆ గ్లిఫ్ వద్దు, ఓన్లీ సౌండే కావాలంటే ఆ సౌండ్ ఓన్లీ అనేది సెలెక్ట్ చేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు. ఇది మనం చూసింది రింగ్ టోన్ కోసం. అట్లా కాకుండా మీకు నోటిఫికేషన్ కోసం కూడా కావాలి అంటే ఇక డిఫరెంట్ సౌండ్స్ అనేవి వీళ్ళు నోటిఫికేషన్ కోసం కూడా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు చూడండి ఇదేంటంటే ఓన్లీ కింది ఇది మాత్రం వెలుగుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఒక్కసారి అది మాత్రం వెలుగుతుంది. అంటే నోటిఫికేషన్ కూడా మనం కస్టమైజ్ చేసేసుకోవచ్చు. అక్కడ డిఫరెంట్ ఇవి ప్రొవైడ్ చేసేస్తారు గ్లిఫ్ ఇంటర్ఫేసెస్. సో ఇందులో కూడా మనం ఓన్లీ సౌండే కావాలా, లేకపోతే ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు
ఇది కూడా కావాలి, లైట్ కూడా కావాలనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ ఫ్లిప్ టు గ్లిఫ్ అని చెప్పేసి ఉంది చూసారా, దీన్ని మనం ప్రెస్ చేసుకున్నట్టయితే సైలెన్స్ ఆన్ డిమాండ్ అని చెప్పేసి కూడా ఒక ఆప్షన్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఇక్కడ గ్లిఫ్ టైమర్ అని చెప్పాను చూసారా, ఇది మనం ఎనేబుల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనము ఎన్ని సెకండ్స్ పెట్టుకుంటాము అంటే టైమింగ్ మనం ఎన్ని సెకండ్స్ పెట్టుకుంటామో దాని ఆధారంగా చూడండి ఇది ఏమవుద్ది అంటే ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా, దాని ఆధారంగా ఇది మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ వస్తుంది. సో ఇదైతే నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఫీచర్ అనేది. అంటే ఈ లైట్స్ని ఓన్లీ రింగ్ టోన్ వచ్చినప్పుడు మెరవడానికే కాకుండా, బ్లింక్ అవ్వడానికే కాకుండా ఒక పనికొచ్చే విధంగా వీళ్ళు ఇలా ఏదైతే ఫీచర్ ఇచ్చారో సో అదైతే నాకు చాలా బాగా అనిపించింది. లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే చాలా ఇంప్రూవ్ అయ్యారని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ దీనిలో పనిలో పాటు మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ని చూసినట్టయితే అది కూడా చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ దీని కెమెరా విషయానికి వచ్చినట్టయితే దీని ఇంటర్ఫేస్ మీరు చూడొచ్చు, చాలా బాగుంది. 50+50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాని ప్రొవైడ్ చేయడం జరిగింది. 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనము వైడ్ యాంగిల్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు, నార్మల్లో క్యాప్చర్ చేసుకోవచ్చు, ఇక్కడ 2xలో కూడా ఫొటోస్ని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక వీడియో విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనం 4K 60 FPSలో రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. యాక్చువల్ దీంతో నేను కొన్ని ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేశాను. ఇక్కడ మీరు శాంపుల్స్ చూడండి. నేను ప్రజెంట్ క్యాప్చర్ చేసిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం ఇది చాలా మంచి డీటెయిల్స్ని అయితే క్యాప్చర్ చేసింది. అయినా కూడా నేను మీకు ఇంకా చాలా శాంపుల్స్ని చూపిస్తాను, ఒకసారి చూడండి. నైట్లో కూడా కొన్ని శాంపుల్స్ని చూపిస్తాను, వీడియోస్ని కూడా చూపిస్తాను. దీని స్టెబిలిటీ ఎలా ఉంది, మిగతా లైట్ కంట్రోల్ ఎలా ఉంది అనేది చూసేయండి. నెక్స్ట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు కదా, చాలా ఫాస్ట్గా మొబైల్ అయితే ఇది అన్లాక్ చేయడం మీరు గమనించవచ్చు. నాకైతే ఎక్కడ కూడా ప్రాబ్లం ఉన్నట్టు అనిపించలేదు. నేను ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడినట్లయితే ర్యామ్ మేనేజ్మెంట్ అనేది బాగుంది. యాప్స్ని అయితే ఇది ఎక్కడ కూడా కిల్ చేసినట్టు నాకు అనిపించలేదు, చాలా స్మూత్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఈ 120Hz రిఫ్రెష్ రేట్ కూడా మనకి ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా చాలా స్మూత్గా అయితే రన్ అవుతుంది. ఒకసారి మనం దీనిలో వీడియోస్ని కూడా ప్లే చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు డిస్ప్లే చూడొచ్చు, నాకైతే బాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ లాస్ట్ టైం వీళ్ళు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు సైడ్కి ఇచ్చారు కదా పంచ్ హోల్, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు సెంటర్ పంచ్ హోల్ ఇచ్చారు. చుట్టూ బెజిల్స్ చూసుకున్నట్టయితే బెజిల్స్ కూడా మనకు చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ అన్ని ఈవెన్గా ఉండేసరికి అలా కనిపిస్తుందేమో, కాకపోతే డిస్ప్లే పరంగా చూసుకున్నట్టయితే మనం ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వము. యాక్చువల్లీ ఇక్కడ నేను పెట్టింది ఇంకొంచెం లో బ్రైట్నెస్లోనే పెట్టాను, మొత్తం ఫుల్ బ్రైట్నెస్లో పెట్టి ఒకసారి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ఫుల్ బ్రైట్నెస్. సో ఇక్కడ ఫుల్ బ్రైట్నెస్లో అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది డిస్ప్లే అనేది. ఇప్పుడు నా స్టూడియోలో చుట్టుపక్కల లైట్స్ ఉన్నాయి, ఈ లైటింగ్ కండిషన్లో అయితే ఇలాగైతే కనిపించడం మీరు గమనించవచ్చు. ప్రతి ఒక్క కలర్ ప్రాపర్గా కనిపిస్తుంది, డీప్ బ్లాక్ చూడడానికి కనిపించేస్తున్నాయి. సో ఫ్రెండ్స్ మరి దీంతో నేను కొన్ని సాంగ్స్ కూడా వీడియో చూశాను, లౌడ్గానే ఉంది, కాకపోతే బేసే ఇంకొంచెం ఎక్కువ వస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. సో ఫ్రెండ్స్ మరి దీనిలో మనం పబ్జీ గేమ్ ఆడి చూద్దాం, అదే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా. మరి నేను కూడా చాలా రోజులు అయింది ఆడాక, దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది అయితే చూద్దాం. సో ఇక్కడ మన గేమ్ మోడ్ అని చెప్పేసి కూడా ఒక ఆప్షన్ ఉంది. దీని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఒకసారి మనం ఏం చేద్దామంటే గ్రాఫిక్స్ ఎంతవరకు వెళ్తుందని చెప్దాం. సో ఇక్కడ మనకు గ్రాఫిక్స్లో ఇది ఎక్స్ట్రీమ్ వరకు పెట్టేసుకొని ఓకే బటన్ ప్రెస్ చేసాను. ఓకే, ఇక్కడ దాకా అయితే మనము దీన్ని ఆడవచ్చు. సో మరి ఇక్కడ నేను జంప్ చేసేస్తాను. ఫ్రెండ్స్ మరి మనం ఆడుతున్నంతసేపు ఎక్కడ కూడా ఫ్రేమ్ డ్రాప్స్ చూడడానికి అనిపించట్లేదు, చాలా ఈజీగా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేసేస్తుంది. మరి నాకు హీటింగ్ కూడా పెద్దగా ఏం కనబడట్లేదు. ప్రజెంట్ నేను ఆడుతున్నంతసేపు మొబైల్ అయితే ఎక్కడ కూడా హీట్ అయినట్టు కూడా ఏం అనిపించలేదు. సో ఆరాంగా అయితే మనం దీనిలో గేమింగ్ చేసుకోవచ్చు, సో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. సో అదైతే ఇక్కడ మనం గమనించవచ్చు. సో మరి మీలో ఎంతమంది ఈ మొబైల్ తోటి గేమింగ్ రివ్యూ ఏమంటారు అనేది కింద కామెంట్లో రాయండి. ప్రజెంట్ అయితే ఈ గేమ్ నేను క్లోజ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ మరి దీని వెయిట్ చూద్దాం. దీని వెయిట్ గురించి మాట్లాడినట్టయితే 204 గ్రామ్స్ రావడం జరిగింది.
అంటే దీని వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగుంది. అంతేకాకుండా ఈ మొబైల్ని మనం ఒక వైర్లెస్ ఛార్జర్ లాగా యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదా. ప్రజెంట్ నా దగ్గర నథింగ్ ఇయర్ 2 ఆప్ ఉన్నాయి కదా. దీన్ని నేను ఇక్కడ పెట్టిన వెంటనే సో చూడండి, ఇక్కడ మనకు ఇది ఫ్లాష్ అవడంతో పాటు దీని లోపల వైపు మీకు గమనించినట్టయితే ఇక్కడ లైట్ ఒకటి బ్లింక్ అవుతుంది చూసారా. సో ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది అని అంటే అర్థం ఇది ఛార్జ్ అవుతుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనం దీన్ని ఒక వైర్లెస్ ఛార్జర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళేసి యూజ్ బ్యాటరీ షేర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని అయితే ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ గ్లిఫ్ ఇంటర్ఫేస్ అని చెప్పాను చూసారా. సో ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్లో వీళ్ళు ఏం చేశారు అంటే జొమాటో వాళ్ళతో టైఅప్ అయ్యారు. అంటే ఇప్పుడు మనకు ఆ డెలివరీ అనేది ఎంతసేపట్లో అందుద్ది అనేది ఇప్పుడు ఇది మెల్లిమెల్లిగా జరుపుకుంటూ వస్తుంది కదా. సో ఆ జరుపుకుంటూ వచ్చే దాని ఆధారంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు అన్నట్టు. మొత్తానికి ఈ లైట్స్ ఏవైతే ఉంటాయో నేను ఇంతకుముందు చెప్పినట్టు టైంపాస్కే కాకుండా ఇంకా వీళ్ళు చాలా మొబైల్ యాప్స్ తోటి టైఅప్ అయి ఇటువంటి ఫీచర్స్ని తీసుకొస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఫ్రెండ్స్ చూస్తారు కదా నథింగ్ ఫోన్ 2 అన్బాక్సింగ్. మరి నథింగ్ ఫోన్ 1తో పోల్చుకున్నట్టయితే ప్రాసెసర్ పరంగా పెద్ద జంప్ అని చెప్పేసుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 8 Gen+1 ప్రాసెసర్ని యూజ్ చేశారు. మరి ఇప్పటికే చాలా రకాల బెంచ్ మార్క్ టెస్టులు చేశాను, గేమ్స్ ఆడాను. మిగతా డీటెయిల్స్ కోసం ఇంకొక 2 రోజుల తర్వాత అయితే మీరు వీడియో చూడొచ్చు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ నథింగ్ ఫోన్ 2 ఎలా అనిపించింది, ఏ ఫీచర్ బాగా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. ప్రైజింగ్ డీటెయిల్స్ అనేవి నాకు కూడా తెలియదు, కింద డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. మరి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.